కాస్త సంస్కారం ఉండాలి. ఈ హెడ్డింగ్ తోటి వారాంతపు పలుకులాయన ఈరోజు కొత్త పలుకు రాసిన తర్వాత ఆ హెడ్డింగ్ చూసి ఆ కొత్త పలుకులో రాతలు చూసిన తర్వాత మనకు ఒకటే అనిపించాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ మీడియా ముసుగులో ఉండాలి అంటే మాత్రం కాసింత కళాపోషణ ఉండాలి. ఏమయ్యా కాసింత కళాపోషణ ఉండాలి. కాన్ఫిడెంట్గా అబద్ధాలు చెప్పగలిగి మన దగ్గర లేని క్వాలిటీ కూడా మన దగ్గర ఉంది అని చెప్పి మనం అటువంటి ఊహల్లో విహరించుతూ ఎదుటి వాళ్ళకు నీతులు చెప్పగలిగే కళ కావాలి అని చెప్పి అనిపించింది. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక బహిరంగ సభలో వెంకటేశ్వర స్వామితో రాజకీయాలు చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఏమీ అనడం లేదు కానీ లేకుంటే జగన్ లాంటి రాక్షసుని అని చెప్పి ఆయన తిడుతూపోతున్నారు. ఆశ్చర్యం వేస్తుంది. అందులో జంతువుల కొవ్వు కలిసింది అనింది ఎవరు? పిగ్ ఫ్యాట్ కౌ ఫ్యాట్ అనింది ఎవరు? లెట్రిన్ క్లీన్ చేసే, ఆ కుండీ క్లీన్ చేసే, బాత్రూమ్లు క్లీన్ చేసే ఆ కెమికల్స్ అనింది ఎవరు? ఇప్పుడు మళ్ళీ వెంకటేశ్వరుడితో రాజకీయం చేయడం ఇష్టం లేదని కాన్ఫిడెంట్గా చెప్పింది ఎవరు? ఈ వారాంత పలుకులు ఆయన అంతే, కాసంత సంస్కారం కావాలి అని చెప్పి దానితో మొదలు పెట్టుకుంటూ పోయారు. XXX సబ్బు అని, ఆ సబ్బుతో ఉతికితే అంత తెల్లదనం వస్తుందని. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఆ సంస్కారం కోసం వాళ్ళని ఇట్లనే ఉతకాలి, సంస్కారం తీసుకురావాలి, వాళ్ళకి కాసింత సంస్కారం కావాలి, సంస్కారవంతమైన రాజకీయాలు కావాలని మొత్తం అణువణువు జగన్ మీద పూర్తిగా విద్వేషాన్ని ఎల్లగక్కుతూ నాకు తెలిసి వారానికి ఒకసారి అంటే 24 గంటలు వాళ్ళ ఛానల్ పత్రిక అదే పని చేస్తుంది. అండ్ ఈయన కూడా వారానికి ఒకసారి ఈ విధంగా కొత్త పలుకని వీకెండ్ కామెంట్స్ రాసుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద కనుక ఈ విధంగా విద్వేషాన్ని చెమ్మకపోతే బహుశా ఆయన ఆరోగ్యం చాలా చెడిపోతుందేమో అనిపించింది. అలా విద్వేషం చెమ్మడం ద్వారా లోపల ఉన్నది అని చెప్పి రిలాక్స్ అవుతారేమో. మనం ఎప్పుడన్నా కనుక మెడిటేషన్ క్లాసులకు పోయామనుకోండి, మెడిటేషన్ క్లాసులకు పొద్దున మెడిటేషన్ చేసి సాయంత్రం క్లీనింగ్ అని చెప్పి కూర్చోబెట్టుకొని గురువు గారు చెప్పేవాళ్ళు ఏమని, ప్రశాంతంగా కూర్చో, నీ ఒకవైపు నుంచి ఒక శక్తి వచ్చి నీలో మలినాలన్నింటినీ ఇంకో వైపు నుంచి కొట్టేస్తుందని చెప్పి అనుకో, వెళ్ళిపోతున్నాయి, ప్రశాంతంగా కూర్చో అని చెప్పి ఫస్ట్ చెప్పేవాళ్ళు. మనం అట్లే ఆలోచించుకునేవాళ్ళు, అట్లే కూర్చునేవాళ్ళం ప్రశాంతంగా. అసలు ఈయన చెప్పేది కూడా అంతే. అబ్బా మనం నీతులు చెబుతూ ఉన్నాం, సంస్కారం నైతికత మనం మోదిస్తున్నాం, మాట్లాడుతున్నాం, మనం చెప్పేటివన్నీ జనాలు వింటూ ఉన్నారు, మనం ఆ భ్రమలో ఉండిపోవాలి, లేకపోతే మనకు మనుగడ లేదు అని చెప్పి బహుశా రాసేటప్పుడు నిమిషానికి ఒకసారి అట్లా అనుకొని రాసుకుంటూ ఉంటారేమో వీళ్ళు. ఏం సంస్కారం అంట. జగన్ కోసం పనిచేసే పేటీఎం గాళ్ళు రెచ్చిపోతున్నారట. అమ్ముడు పోయే వాళ్ళ గురించో, పేటీఎంల గురించో, బానిసత్వం చేసే వాళ్ళ గురించి ఈయన చెప్పడం. మీరు ఇటువంటి వాళ్ళు ఒక పాఠశాల ఓపెన్ చేయాలి. ఇట్లా అంటే ఇటువంటి కళలు నేర్పించడం, అంటే కాన్ఫిడెంట్గా ఎట్లా అబద్ధాలు చెప్పగలగాలి అని ఒక కాలేజీ, ఒక క్లాసులు, ఒక పాఠశాల ఓపెన్ చేయాలి. బిల్ గేట్స్ వస్తే తట్టుకోలేకపోయారట. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఆర్థిక నేరాలు చేసే వ్యక్తిని బిల్ గేట్స్ కలవను కూడా కలవడట. చంద్రబాబు నాయుడు గారి లాంటి వ్యక్తిని కాబట్టి కలిశాడట. నిజమేలేండి, బిల్ గేట్స్ కలవాలంటే కనీసం ఎప్స్టీన్ ఫైల్స్లో చిన్న మైనర్లతో, బాలికలతో కూడా, చిన్న పిల్లలతో కూడా దారుణాలు చేశారని చెప్పి తీవ్ర విమర్శలను ఎదుర్కొని అవన్నీ తట్టుకోలేక భార్య విడాకులన్నా ఇచ్చి వెళ్ళిపోయి ఉండాలేమో తను కలవాలంటే. లేదు అంటే తన మీద పెట్టిన కేసులు తనే కొట్టేసుకునే ఆ తెలివితేటలన్నా ఉండాలేమో. తన మీద మన మీద ఉన్న కేసులు మనమే కొట్టేసుకునే తెలివితేటలన్నా కావాలి, లేకపోతే ఎప్స్టీన్ ఫైల్స్లో పేర్లన్నా ఉండాలేమో అనిపించింది. ఈయన ఎంత కాన్ఫిడెంట్గా జగన్ లాంటి ఆర్థిక నేరాలు చేసే వ్యక్తిని బిల్ గేట్స్ కలవనగానే కలవడట. బిల్ గేట్స్ ఎంత గొప్ప వ్యక్తి. ఆ బిల్ గేట్స్ను వీళ్ళు ఎట్లా అన్నారు? వైసీపీ వాళ్ళు అన్నారు. వైసీపీ వాళ్ళే అనింది. దేశవ్యాప్తంగా బిల్ గేట్స్ పెట్టిండి అని ఒక హ్యాష్ రన్ అవ్వాలే. జాతీయ వ్యాప్తంగా అందరూ విరుచుకుపల్లే చంద్రబాబు గారి సర్కారు మీద బిల్ గేట్స్ని ఎందుకు ఆహ్వానించారని. ప్రపంచ దేశాల్లో చాలామంది ఆయన ఇన్వైట్ కూడా చేస్తలేరు కదా. మరి వైసీపీ వాళ్ళని అంటాడు ఏంది? ఇష్టం వచ్చినట్లు అంటూ మళ్ళీ సంస్కారం కావాలి వాళ్ళకి అంటున్నాడు. బిల్ గేట్స్ మదన పడిపోతూ ప్రతి ఒక్కరికి ఒక బలహీనత ఉంటుంది, ఆయన ఒక బలహీనత తప్పు చేశాడు, దానివల్ల ప్రపంచానికి, దేశానికి, రాష్ట్రానికి ఏమైనా నష్టమా అంట. మరి ఎన్నిసార్లు
వీళ్ళు హెడ్డింగ్లు పెట్టారు, కొందరు జూమ్లో చూపించారు. అప్పుడేమైంది? బలహీనత గుర్తురాలే. ఆయన మనోవేదనతోటి ఏఐ సమ్మిట్లో కానీ ప్రసంగించకూడదని నిర్ణయం తీసుకున్నాడు బిల్ గేట్స్. మనోవేదన ఆయన తీసుకోలే నిర్ణయం. ఫస్ట్ అక్కడ మన కేంద్ర ప్రభుత్వం గ్లోబల్ విజనరీ లిస్ట్ నుంచి ఆయన పేరు తీసేసింది. వెళ్ళడానికి అవకాశం లేదు. పేరు తీసేసిన తర్వాత మేము వెళ్ళట్లేదని చెప్పి ప్రకటన వచ్చింది. తేడా లేదా రెండింటికి? బిల్ గేట్స్ని వెనకేసుకురావంటే వెనకేసుకురావచ్చు, ఈయన ఇష్టం. ఆ క్రమంలో జగన్ను తిడుతూ ఆర్థిక నేరాలు చేసేవాడు, అట్లాంటి వానితో బిల్ గేట్స్ కలవను కూడా కలవాడు. జగన్ లాంటి వాడిని ఎందుకు కలుగుతారు? అది ఇది బాబోయ్. మళ్ళీ సంస్కారం గురించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నైతికత లేదంట. బిల్ గేట్స్నే విమర్శిస్తారా? వీళ్ళెంత, వీళ్ళ బతికెంత, పేటీఎం వాళ్ళు, అమ్ముడు పోయిన వాళ్ళు. ఇట్లా బిల్ గేట్స్ ఎంత సేవ చేస్తున్నాడు, అట్లా చేస్తున్నాడు, ఇట్లా చేస్తున్నాడు. ఎప్స్టీన్ ఫైల్స్లో పేరున్నంత మాత్రాన ఆయన కొన్ని బలహీనతలు ఉంటాయి. దాన్ని సమర్థించుకొని ఆ క్రమంలో జగన్ లాంటి వాళ్ళని కలవను కూడా కలవాడు. జగన్ లాంటి వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే ఆంధ్రప్రదేశ్ కూడా రాడు అని చెప్పి ఇంకా వైసీపీని, జగన్ను ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉన్నాడు. మళ్ళీ సంస్కారం గురించి ఈయన రాసిన వాటిలో కొన్ని కనుక చూస్తే అసలు మనం ఆశ్చర్యపోతాం. ఎట్లా ఇట్లా సాధ్యమవుతుంది? ఎట్లా సాధ్యమవుతుంది ఇంత దారుణంగా రాయడం? ఇంకొకరికి ఇంపాసిబుల్, రాయలేరు అట్లా. జగన్ రెడ్డి వంటి ఆర్థిక నేరాల అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే కలుసుకోవడానికి బిల్ గేట్స్ వంటి వ్యక్తి అంగీకరించేవారు కారట. అలాంటి స్థాయి ఆయనదట. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరికి ఎన్నికల్లో పోటీ చేసే హక్కు లేదు. ఆ పార్టీ అధినేత జగన్ రెడ్డికి అర్హత లేదట. నెత్తిన డజన్కు పైగా కేసులు మోస్తున్న జగన్ రెడ్డి నీతులు చెబుతుంటే భరిస్తున్నాం కదా. మీరు చెబితే భరిస్తున్నది. జగన్ రెడ్డి నీతులు చెబితే భరించవచ్చేమో. తన మీద నమోదైన కేసులు ఆయన న్యాయస్థానాల్లో పోరాడుతూ ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రి కాగానే అన్ని కొట్టేసుకోలేదు. సో ఆయన చెబితే నాకు వినొచ్చేమో. నీతులు మీలాంటి వాళ్ళు చెబితే రాష్ట్రం ఎవరెవరు నాలాంటి వాళ్ళు చదువుతూ నేనెందుకు వింటాను కానీ చదవడం అంతవరకే. అంటే దాన్ని మీరు ఎవరెవరు నమ్మే వాళ్ళు ఉన్నారు కదా పత్రికలు కొంటూ. నేనేం మొన్నట్లు ఆన్లైన్లో చదువుతున్నా. అట్లాంటి వాళ్ళు ఉన్నారు కదా. మీలాంటి వాళ్ళు నీతులు చెబుతుంటే భరిస్తున్న వాళ్ళు. మళ్ళీ ఇంకా జగన్ రెడ్డి నన్ను ఎందుకు పట్టండి? బిల్ గేట్స్ని ఆంధ్రప్రదేశ్కి రావడానికి ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధం ఏంటి అంటున్నాడు. మరి కేంద్ర ప్రభుత్వాన్ని అడగకూడదా ఏఐ సమ్మిట్లో ఆయన పేరు ఎందుకు తీసేశారని? అడగచ్చు కదా జగన్ మీద ఏడ్సే బదులు. జగన్ మీద ఏడ్చే బదులు కేంద్రాన్ని అడగచ్చు కదా. ఇలా వినేవాళ్ళుంటే ఎందుకు ఇంకెవరు హరికథలు చెప్పిర్రట సంస్కారం గురించి నేను మాట్లాడుతున్నాను.